నమస్కారం సిటీ న్యూస్ ముఖ్యాంశాలు ఇసుక విధానంలో మార్పులు జరగాలి తుళ్లూరు లారీ ఓనర్స్ వినతి మంత్రి లోకేష్ ఆధ్వర్యంలో కుట్టు మిషన్ల పంపిణీ మంగళగిరిలో కార్యక్రమం ఏకలవ్య విగ్రహ స్థాపన 33వ వార్షికోత్సవం తాడేపల్లిలో ర్యాలీ సర్వత్రా కృష్ణాష్టమి సంబరాలు ఆధ్యాత్మిక సమాచారంలో డీటెయిల్స్ తుళ్లూరు పరిసర ప్రాంతాల్లో వివిధ కార్యక్రమాలు జరిగాయి. వివరాలు రాజధాని రిపోర్ట్లో. ప్రభుత్వ ఉచిత ఇసుక విధానంపై స్టాక్ పాయింట్ల వద్ద ఉన్న ఇసుక కొరకు తుళ్లూరు తహసీల్దార్ కార్యాలయం వద్ద టోకెన్లు ఇవ్వడం వల్ల లారీ ఓనర్స్ మరియు డ్రైవర్లు చాలా ఇబ్బంది పడుతున్నారని, డైరెక్ట్గా స్టాక్ పాయింట్ దగ్గరకు సీరియల్లో వెళ్తే రోజుకి ఒక ట్రిప్ అయినా ఇస్తున్నారు. ఇప్పుడు పద్ధతి వలన 2 రోజులు లేక 3 రోజులు ఒక ట్రిప్కు పడుతోంది. చాలా ఇబ్బంది పడుతున్నామని లారీ ఓనర్స్ కూడా సిటీ న్యూస్కు తెలిపారు. నాకు 3 లారీలుంటే 3 పెట్టుకొని కాపలా పెట్టుకోవాల్సి వస్తుంది. 3 డ్రైవర్లు, ఒక రోజు లోడ్ అవుతుంది, ఒక రోజు లోడ్ అవ్వట్లేదు. ఒక బండికి వచ్చి ఈఎంఐ వచ్చి 1,05,000. 1,05,000 అంటే రోజుకి వచ్చి 4,500 పడుతున్నాయి. ఇక్కడ కాపలా ఉన్న వ్యక్తి ఎంత ఇవ్వాలి, డ్రైవర్లకి ఎంత ఇవ్వాలి, నేను ఈఎంఐ ఎలా కట్టాలి, ఈ ట్యాక్సీలు ఎలా కట్టాలి? ఒకసారి ప్రభుత్వం ఆలోచించాలి. ఇక్కడ ఎంత ఇబ్బంది పడుతున్నారో పబ్లిక్కి చూడండి. మీరు ప్రభుత్వం దయించి మా ముందు ఏదన్నా సహకరించాలని కోరుకుంటున్నాం. ఏదన్నా ర్యాంపులోనే డైరెక్ట్గా డ్రైవర్తో లోడేట్గా చూడాలండి. విజయవాడ నుంచి వచ్చి ఇక్కడ కాపలా కాస్తున్నాం. ఈ మామూలు బిల్లులు స్లిప్లు ఇస్తున్నారు. స్లిప్లు ఎప్పటికి 2 రోజులకి 3 రోజులకి ఒకటి. ఇక్కడ కాపలాలు కాయాలి, 2 రోజులు తిరగాలి. ఒక రోజు కాదు, 2 రోజులు 3 రోజులు రావాలి. మేము ఈ 2 రోజులు 3 రోజులు వచ్చి మేము తిరిగి ఈ లోడ్లు అయ్యేటప్పుడు చేసేటప్పుడు రోజుకు ఒక ట్రిప్, కనీసం 3 రోజులకు ఒక ట్రిప్ అంటే డ్రైవర్కి ఏమి ఇవ్వాలి, మేమేం తీసుకోవాలి, బండికి ఏం కట్టుకోవాలి. కిస్తీలు కట్టాలంటే మామూలు కిస్తీలుగా ఫైనాన్స్కి అప్పచెప్పుకునే టైం వచ్చింది. ఇప్పుడు మళ్ళీ కిస్తీలు కట్టాలి అంటే బండి ఫైనాన్స్కి అప్పచెప్పాలి. నా పేరు ఏడుకొండలు, ఎంటైర్ లారీ ఓనర్ని. ఇంతకుముందు కోరీ దగ్గరికి వెళ్ళి సీరియల్ పెట్టుకుంటే చివరి వరకు సీరియల్ రాస్తే ఒక్కో కోరీలో 300 లారీలు లోడ్ అయ్యాయి. ఇవాళ 150 లారీలు కూడా లోడ్ అవ్వట్లేదు. ఇక్కడ రోజు ఒక ట్రిప్ పడేది, ఇప్పుడు పడట్లేదు. సీరియల్ అక్కడే వేసేవాళ్ళు, అక్కడైతేనే బాగుంటుంది. ఒక డ్రైవరు, ఒక ఓనరు ఒకళ్ళే పని చేసేవాళ్ళు. ఇప్పుడు ఒక లారీకి 2-3 తిరగాల్సి వస్తుంది. అది తుళ్లూరు. ఇదివరకు అయితే మేము కోరికాడ లారీలు పెట్టి వెళ్ళినా కూడా సీరియల్ కౌంట్ అయ్యేది. ఇప్పుడు ఉదయాన్నే 3 గంటలకు వచ్చి నుంచున్నా కూడా మాకు ఇప్పుడు బళ్ళు రావట్లేదు. రోజుకి మా 2-3 ట్రిప్లు వేసేవి. ఇప్పుడు 2 రోజులకు కూడా ఒక ట్రిప్ వేయట్లేదు. ఇదివరకు పాత సిస్టమే బాగుంది. ఈ సిస్టమ్ అసలు ఏం బాగాలేదు. ఈ సిస్టమ్ మార్చాలని గవర్నమెంట్ కోరుతున్నాం. రాజధాని అమరావతిలో వివిధ నిర్మాణాల రూపురేఖలే పిచ్చి కంపుతో నిండిపోయి ఆ నిర్మాణాలు కనపడకుండా ఉన్నాయి. కూటమి ప్రభుత్వం వచ్చిన అనంతరం కనపడకుండా ఉన్న భవనాలు జంగిల్ క్లియరెన్స్ చేయటం మొదలుపెట్టిన తర్వాత వెలుగులోకి వస్తున్నాయి. 20 రోజుల్లోనే అమరావతిలో ఆగిపోయిన నిర్మాణాలు, ప్లాట్లకు వేసిన రాళ్లు కనిపిస్తున్నాయని అంటున్నారు. జంగిల్ క్లియరెన్స్ చేస్తున్న ప్రదేశంలోకి రైతులు వెళ్లి ఆ ప్రాంతాన్ని పరిశీలిస్తూ రైతులు మాట్లాడారు. నిన్న కాక మొన్న గెలిచిన ఎమ్మెల్సీగా గెలిచిన బొత్స సత్యనారాయణ కూడా ఇప్పుడు కూడా మాది విశాఖపట్నం రాజధాని అని చెప్తున్నారు. మరి మీరు సిగ్గుండి మాట్లాడుతున్నారు, సిగ్గు లేకుండా మాట్లాడుతున్నారు. మాకైతే అర్థం కావట్లేదు. ఇక్కడ కొన్ని వేల కోట్ల రూపాయలు కట్టిన బిల్డింగ్లు ఇక్కడే ఉన్నాయి. మరి మీరు అన్ని చూసి కూడా వచ్చారు. గతంలో కూడా మీరు అధికారంలో ఉన్నప్పుడు ఇవన్నీ చెక్ చేశారు. మరి బిల్డింగ్లు ఎక్కి కూడా దిగారు. మరి ఇవన్నీ మన గ్రాఫిక్స్ అని మీరు ప్రచారం చేశారు. కాకపోతే ఇప్పుడు జంగిల్ క్లియరెన్స్ చేస్తున్నారు కావున ఇవన్నీ నిజమైన బిల్డింగ్స్ అని రాష్ట్రంలో ఉన్న అమరావతి వ్యతిరేకులందరికీ కూడా మేము చూపించదలుచుకున్నాం. అమరావతి రైతుల తరఫున మరి అందరూ కూడా చూసుకొని మరి ఏకైక రాజధానిగా అమరావతిని నిర్ణయం మేము ఎందుకు తీసుకున్నామో, మరి ఆ రోజు ఎందుకు భూములు ఇచ్చామో మీరు ఇప్పటికైనా కళ్ళు తెరిచి మరి ఇప్పుడున్న కూటమి ప్రభుత్వాన్ని కనుక మీరు కూడా సపోర్ట్ చేసి, ఇప్పటికే అమరావతి మీద వ్యతిరేక ప్రచారం వైసీపీ వారు చేస్తున్నారు కానీ వారికి కూడా మేము చెప్తున్నామని మీరు కూడా ఇక్కడ ఆలోచించండి ఏం జరుగుతుంది అనేది రాష్ట్రంలో. మరి కొన్ని వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఇక్కడ బిల్డింగులు కడితే మరి ఇంకా కట్టలేదని చెప్పి మీరు ప్రచారం చేస్తున్నారు ఇప్పుడున్న పార్టీ, అధికారంలో ఉన్న పార్టీ మీద. మరి వారందరూ గుర్తించి కూడా ప్రతిరోజు అప్పు తీసుకొచ్చి గడిపే స్థితికి తీసుకొచ్చి వదిలిపెట్టిపోయాడు జగన్మోహన్ రెడ్డి గారు. కానీ బాబు గారు అన్ని సంస్థల చుట్టూ తిరిగి ప్రపంచ బ్యాంకు
సెంట్రల్ గవర్నమెంట్ అన్ని సంస్థల చుట్టూ తిరిగి వాళ్ళ దగ్గర నుంచి నిధులు సేకరించి కేంద్ర ప్రభుత్వం ద్వారా నిధులు సేకరించి ఈ విధంగా ఆంధ్ర రాష్ట్ర రాజధాని అమరావతి అగ్రస్థానంలో ఉండాలి. దాన్ని మొదటిగా కంప క్లియరెన్స్, ముందు జంగిల్ క్లియరెన్స్ చేయాలి. అంతకుముందు చేసిన పని ఎలా ఉంది, ఎంతవరకు వచ్చిందని తెలియజేయాలని జంగిల్ క్లియరెన్స్ చేపట్టారు. రైతులందరం దీని గురించి ఎంతో ఆనందం వ్యక్తం చేస్తున్నాం. శుభ్రంగా ముందు జంగిల్ క్లియరెన్స్ చేస్తే ఎక్కడెక్కడ ఏవేవి అంతకుముందు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో జరిగిన అభివృద్ధి కనపడిద్ది. దీన్ని మట్టి ఎంతెంత ఎత్తులు కుప్పలు చేసింది, అదంతా ఎంత లెవెల్లో అయితే బాగుంటుంది అనేది కూడా తెలిసింది. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు ఆంధ్ర రాష్ట్ర ప్రజల్ని బాబు గారు చేసే అభివృద్ధికి తార్కాణం. సిపిఐ పార్టీ ఆధ్వర్యంలో ఈ నెల 28వ తేదీన భూబాధితుల సమావేశం విజయవాడలో జరుగుతోందని, ఈ కార్యక్రమానికి ప్రజలందరూ పాల్గొనాలని రాయపూడి గ్రామంలో భూబాధితుల సదస్సు అనే వాల్ పోస్టర్ను సిపిఐ నాయకులు జంగాల అజయ్ కుమార్ ఆధ్వర్యంలో సదరు వాల్ పోస్టర్ను రిలీజ్ చేశారు. అనంతరం జంగాల అజయ్ కుమార్ మాట్లాడారు. 28వ తేదీన భారత కమ్యూనిస్ట్ పార్టీ రాష్ట్ర సమితి ఆధ్వర్యంలో విజయవాడ దాసరి భవన్లో పెద్ద ఎత్తున భూబాధితుల సదస్సు జరగబోతా ఉంది. ఈ సదస్సులో అక్రమంగా గత ప్రభుత్వంలో ఉన్నటువంటి వాళ్ళు ఆక్రమించుకున్నటువంటి భూముల్ని ప్రభుత్వం తక్షణమే లబ్ధిదారులకు అందజేయాలని, అలాగే అనేక సంవత్సరాలు బట్టి 20 సంవత్సరాలు 15 సంవత్సరాలు బట్టి ఆక్రమించుకొని నివసిస్తున్నటువంటి నిరుపేదలకి తక్షణమే పట్టాలను మంజూరు చేయాలని కోరుతూ ఈ నెల 28వ తేదీన జరిగే సదస్సులో పాల్గొని జయప్రదం చేయవలసిందిగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. మీకు తెలుసా తెలుగు భాషా దినోత్సవం ఎప్పుడు? సమాధానం, తెలుగు భాషా దినోత్సవం ఆగస్టు 29న. మంత్రి నారా లోకేష్ సహకారంతో సోమవారం 100 మంది మహిళలకు కుట్టు మిషన్స్ ఉచితంగా అందజేశారు. వివరాలు ఇలా ఉన్నాయి. మానవ వనరులు, ఐటీ, ఎలక్ట్రానిక్స్, ఆర్టీజీ శాఖల మంత్రి నారా లోకేష్ సహకారంతో నిర్వహిస్తున్న స్త్రీ శక్తి కార్యక్రమం ద్వారా మంగళగిరి టౌన్, రూరల్ ప్రాంతాలకు చెందిన 100 మంది మహిళలకు సోమవారం ఉచితంగా కుట్టు మిషన్లు పంపిణీ చేశారు. టీడీపీ కార్యాలయం ఎంఎస్ఎస్ భవన్లో నియోజకవర్గ తెలుగు మహిళలు కుట్టు మిషన్లు, సర్టిఫికెట్లు పంపిణీ చేశారు. 62వ బ్యాచ్లో 60 రోజుల పాటు శిక్షణ పొందిన 100 మంది మహిళలకు వీటిని పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి లోకేష్ కు లబ్ధిదారులు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఈ సందర్భంగా నియోజకవర్గ తెలుగు మహిళా అధ్యక్షురాలు ఆరుద్ర భూలక్ష్మి మాట్లాడుతూ, నియోజకవర్గంలోని ప్రతి మహిళను ఆర్థిక స్వావలంబన సాధించేలా చేసి లక్షాధికారిగా చేయడమే మంత్రి నారా లోకేష్ లక్ష్యమన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర తెలుగు మహిళా కార్యదర్శి వింజమూరి ఆశాబాల, పట్టణ తెలుగు మహిళా అధ్యక్షురాలు ఊట్ల దుర్గా మల్లేశ్వరి, మండల తెలుగు మహిళా అధ్యక్షురాలు గడ్డిపాటి అపర్ణ, పట్టణ తెలుగు మహిళా ప్రధాన కార్యదర్శి వాసా పద్మ, మండల తెలుగు మహిళా ప్రధాన కార్యదర్శి అప్పల శాంతి, నియోజకవర్గ తెలుగు మహిళా అధికార ప్రతినిధి యలమంచలి పద్మజ, నియోజకవర్గ అంగన్వాడీ సెల్ కార్యదర్శి దివిలక్ష్మి, పట్టణ తెలుగు మహిళా కార్యదర్శి ఉడతా లావణ్య తదితరులు పాల్గొన్నారు. తాడేపల్లిలో ఏకలవ్యుడి విగ్రహం ఏర్పాటు చేసి 23 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా గిరిజన నాయకులు ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఏకలవ్యుని విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో కమిషనర్ అలీం బాషా, నాయకులు కె వెంకటేశ్వర్లు, ఉయ్యాల బాబు, తోకల రాఘవులు తదితరులు పాల్గొన్నారు. అనంతరం వారు మాట్లాడారు. మన రాష్ట్రంలో దాదాపుగా ఈ 2 విగ్రహాలు ఉన్న ఏరియా ఒక తాడేపల్లి కనపడుతుంది మనకి. చరిత్రకారులు వాళ్ళు. అట్లా బయట కూర్చొని చదువుకున్న అంబేద్కర్ గారు ఈ భారత రాజ్యాంగానికి అధ్యక్షుడిగా నిలబడి ఈ రోజున ఈ భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారని మనతో చెప్పించుకుంటూ రాజ్యాంగాన్ని రచించిన మహోన్నత వ్యక్తి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అయితే భారతదేశ చరిత్ర పుటాలలో ఆ రోజున ఏకలవ్యునికి మరి వాళ్ళ గురువైనటువంటి ద్రోణాచార్యుడు విద్య నేర్పపోయినప్పటికీ సాటును కూర్చుని ఆ విద్య నేర్పుకుని వాళ్ళు నేర్చుకున్న కౌరవులు, పాండవులు అందరికన్నా కూడా మినిమికిలుగా మరీ ఒక శబ్దబేర్ అనే విద్యని ఎక్కడో కూర్చుని ఎక్కడో బాణం వేస్తే అది దేనికైనా వాళ్ళు ఎక్కడో కూర్చుని శబ్దాన్ని పెట్టి కొడితే అక్కడికి వెళ్ళి తగిలే అంత నేర్పరిగా నేర్చుకున్నాడు ఏకలవ్యుడు. చరిత్ర పుటాల్లో నిలిచిపోయిన ఏకలవ్యుని తెలిసి ద్రోణాచార్యుడు వచ్చి, ఏమయ్యా నీకు ఎవరు నేర్పైనంత విద్య ఈ విద్య అంటే. కమిటీ సభ్యులందరికీ 2-3 రోజుల నుంచి అందరూ ఇక ఏకలవ్య వార్షికోత్సవం చేయడానికి అందరూ ఎంతో కష్టపడి అందరినీ తిరిగి పోగు చేసి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేశారు. ఏకలవ్యుడు అంటేనే విషాదరాజు హిరణ్యధనుడు, మగధ సామ్రాజ్యానికి అధిపతి అయిన జరాసంధుని సైన్యాధికారి. ఆయన కుమారుడే ఏకలవ్యుడు. శ్రీకృష్ణుడికి సాక్షాత్తు మేనలుడు.
మేనల్లుడు. కానీ ఏకలవ్యుడు ఇచ్చిన మాటని ఆడి తప్పక ఎరుకుల జాతికి ఒక గొప్ప కీర్తిని ప్రతిష్ఠింపజేశాడు. అలాంటి ఏకలవ్యుడిని ఇవాళ జయంతి చేసుకోవడం అందరికీ చాలా సంతోషించి, అది మా ఎరుకుల జాతికి ఇంకా సంతోషించదగ్గ గర్వకారణం. మా వాళ్ళంతా ఈసారి 60 సంవత్సరాల నుంచి మేము ఇక్కడ ఉన్నాం. కాలగొట్లంటే ఇక్కడ పట్టాలు లేకుండా వాళ్ళకి ఏదైనా న్యాయమైనా చేస్తే ఒక సంఘంలాగా గట్టిగా చేద్దామని ఒక నిర్ణయం తీసుకొని ఈ వేకల వీడి విగ్రహం బొమ్మకి ఇవాళ సెలెక్ట్ చేసుకొని ఘనంగా మా వాళ్ళందరినీ కమిటీ పెట్టుకొని ముందుకెళ్దామని ఆశిస్తున్నాం. మంగళగిరిలోని పచ్చదనం పరిరక్షణ ప్రతినిధులు పట్టణంలోని మిద్దె సెంటర్లో ఆసక్తి చూపిన వారికి ఉచితంగా మొక్కలను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ ఆకురాతి కోదండరామయ్య, జగన్నాథం శ్రీనివాసరావు, చింతక్రింది సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. విజయవాడలో ఈ నెల 28న జరిగే భూ బాధితుల రాష్ట్ర సదస్సుకు సంబంధించిన పోస్టర్ను సోమవారం మంగళగిరి సిపిఐ కార్యాలయంలో ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో సిపిఐ నియోజకవర్గ కార్యదర్శి చిని తిరుపతయ్య, నాయకులు రందం బ్రహ్మేశ్వరరావు, అన్నవరపు ప్రభాకర్, జాలాది జాన్బాబు తదితరులు పాల్గొన్నారు. అనంతరం వారు మాట్లాడారు. భూ బాధితులు ఎవరైతే ఉంటారో రాష్ట్ర వ్యాప్తంగా వాళ్ళందరూ కూడా ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని చెప్పేసి మరి పేదల అధీనంలోనే ఉంది. రత్నాల చెరువు చూస్తే ఉన్న ఆల్రెడీ గతంలో ఉన్నటువంటి వాళ్ళు కానీ లేకపోతే ఆ స్థలాన్ని ఆక్రమించుకుంటున్న వాళ్ళని ఖాళీ చేసేసి ఏదో కార్పొరేట్ సమస్యలు ఇవ్వాలని చెప్పేసి ఇక్కడ ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి. మరి ఇక్కడ మంత్రివర్యులు నారా లోకేష్ గారు వారిని గమనించి ఇల్లు లేని వాళ్ళకి పట్టాలు ఇచ్చేసి మరి అక్కడ ఇల్లు వేసుకుంటున్న వాళ్ళకి పట్టాలు ఇచ్చేసి మరి వాళ్ళందరికీ కూడా రక్షణ కల్పించాలని చెప్పేసి కోరుకుంటున్నాం. మరి అసైన్డ్ ల్యాండ్స్ అని చెప్పి ఎప్పటి నుంచో సాగు చేసుకుంటున్న భూముల్ని ప్రభుత్వం తీసుకోవటం, వారికి నష్టపరిహారం ఇవ్వకపోవటం, వారు ఈరోజు పెద్ద ఎత్తున ప్రజలు మరి ఈ భూ సమస్యల మీద అర్జీలు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు. దాన్ని పురస్కరించుకొని రాష్ట్ర సమితి పెద్ద ఎత్తున ఈ సదస్సు రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ భూ బాధితులతో ఒక సదస్సు జరిపి ఈ సమస్యని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కారం అయ్యేంత వరకు పోరాట మార్గంలో ప్రజలు నడపడానికి మరి ఈ సదస్సు ఉపయోగపడతా ఉంది. ఒకటే చెప్తున్నాం ఈ ప్రభుత్వం మేము రాగానే మన నియోజకవర్గంలో 20,000 మంది మరి ఇలా బాధితులు ఉన్నారు, ఇల్లు లేని నివాసితులు. వాళ్ళందరికీ పక్కా 2 సెంట్లు స్థలాలు ఇచ్చి ఇల్లు కట్టిస్తున్నారు ప్రభుత్వం నుండి. మన నాయకులు ఇప్పుడు ప్రభుత్వం నుండి ఎమ్మెల్యే గారు, మినిస్టర్ గారు నారా లోకేష్ గారు 20,000 మందికి 2 సెంట్లు స్థలాలు ఇచ్చి ఏర్పాటు చేసి వాళ్ళందరూ కూడా పక్కా ఇల్లు కట్టించాలని చెప్పి సొంతంగా డిమాండ్ చేస్తున్నాం. ప్రజలందరూ గమనించాలి. పెదవడ్లపూడిలో సిపిఐ సీనియర్ నాయకులు నాగళ్ల రామకృష్ణయ్య 30వ వర్ధంతి కార్యక్రమం సిపిఐ ఆధ్వర్యాన ఈ నెల 28న జరుగుతోందని ఆ పార్టీ నాయకులు ఆవుల బసవపున్నయ్య తెలిపారు. సాయంత్రం 4 గంటలకు పంచాయతీ కార్యాలయం, రైల్వే గేటు వద్ద నాగళ్ల విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులు అర్పించడం జరుగుతోందన్నారు. అనంతరం గ్రామ పార్టీ కార్యాలయంలో సంస్మరణ సభ జరుగుతోందని ఆవుల తెలిపారు. ఈనాటి మంచి మాట: జ్ఞానం అనేది ఉచితంగా రాదు, మనం శ్రద్ధ పెట్టాలి. రిచర్డ్ ఫెయిన్మాన్. ఇప్పుడు దుగ్గ్రాల సమాచారాన్ని తెలుసుకుందాం. దుగ్గిరాల గ్రామానికి చెందిన సీనియర్ తెలుగుదేశం పార్టీ నాయకులు వెనికల శ్రీకృష్ణ ప్రసాద్ జన్మదిన వేడుకలను సోమవారం ఘనంగా నిర్వహించారు. పార్టీ కార్యాలయంలో నాయకులు, కార్యకర్తలు, అభిమానుల ఆధ్వర్యంలో కేక్లు కట్ చేసి కృష్ణప్రసాద్కు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం పుష్పగుచ్చాలను అందించి శాలువాలతో సన్మానించారు. ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షురాలు కేశంనేని శ్రీ అనిత, తాళ్ల అశోక్ యాదవ్, కలకలూరి నాగేశ్వరరావు, పాటిబండ్ల కృష్ణప్రసాద్, కొరిటాల సురేష్, సుధాకర్, గౌర్నేని అనిల్, గరికా శ్రీనివాస్, మొద్దుకూరు శ్రీనివాసరావు, నాయుడు సీతయ్య, తాడిబోయిన ఏడుకొండలు, పసుపులేటి రవి యాదవ్, కేశంనేని వాసుబాబు, చిమట శ్రీనివాసరావు, మంచికలపూడి వెంకటేశ్వరరావు, ఇత్తడి చంటి, బాణావత్ శంకర్ నాయక్, బొజ్జా బాలు యాదవ్, వీరంకి సాంబశివరావు, పార్టీ కార్యకర్తలు, అభిమానులు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా తెలుగుదేశం పార్టీ నాయకులు మాట్లాడారు. పేదలకు 18 గ్రామాల్లో, మండలంలో ఉన్న 18 గ్రామాల్లో గుర్తుండిపోయే విధంగా అనేకమైన సంక్షేమ పథకాలు, కార్యక్రమాలు, అభివృద్ధి కార్యక్రమాలు నిర్వహించి ఎంపీపీగా చాలా ఉన్నతమైన స్థాయిలో మంచి పేరు తెచ్చుకొని అనేకమైన పదవులు అధిరోహించి మా గురువుగారు ఈరోజు పుట్టినరోజు జరుపుకోవడం మాకు చాలా సంతోషంగా ఉంది. కృష్ణుడు ఆ రోజున పుట్టాడు, ఈయన ఈ రోజు పుట్టాడు. ఇద్దరు ఒక్కసారే పుట్టారు. శ్రీకృష్ణ పరమాత్ముడు పుట్టాడు, ఈ కృష్ణ పరమాత్ముడు పుట్టాడు. ఎక్కడున్నా ఏది చేసినా సమాజంలో ఒక విలువలతో కూడినటువంటి వ్యక్తి.
పేద బడుగు బలహీన వర్గాల కోసం మరి ఆయన ఆనాడు పార్టీలో ఫస్ట్ నుంచి కూడా రాజకీయ చతురత కలిగినటువంటి వ్యక్తి. రాష్ట్ర విద్యాశాఖ మంత్రి తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ బ్రాహ్మణి దంపతుల 17వ వివాహ వార్షికోత్సవ వేడుకలను దుగ్రాల్లో సోమవారం తెలుగుదేశం పార్టీ నాయకులు ఘనంగా నిర్వహించారు. రైలుపేట బోసుబొమ్మ సెంటర్ వద్ద నారా లోకేష్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన అన్నా క్యాంటీన్ వద్ద ప్రత్యేక పదార్థాలతో ఆహారాన్ని పంపిణీ చేశారు. తొలుత పార్టీ నాయకులు కేక్ను కట్ చేసి 250 మంది విద్యార్థులకు నోటు పుస్తకాలను అందజేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర వాణిజ్య విభాగం ప్రధాన కార్యదర్శి గూడూరు వెంకట్రావు, తెలుగుదేశం పార్టీ నాయకులు వల్లూరు నరసింహారావు, దేవరపల్లి చంటి, గద్దే వాసు, షేక్ బాషా, వాసిరెడ్డి సుధాకర్, నక్కా చిరంజీవి, కొరిటాల సురేష్, పర్వతనేని హర్ష, షేక్ ఫిరోజ్, షేక్ కరీముల్లా, పసుపులేటి వరదరాజులు, శశి, పార్టీ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వెంకట్రావు, వాసు మాట్లాడారు. వివాహ వార్షికోత్సవ శుభ సందర్భంగా మన అన్న క్యాంటీన్లో పేదలందరికీ ప్రత్యేక భోజనం అలాగే కేక్ కటింగ్ చేసి విద్యార్థులకి నోటు పుస్తకాలు పంపిణీ చేయడం జరిగింది. ఎన్నో రోజుల నుంచి దాదాపు 217 రోజుల నుంచి ఎవరి దగ్గర ఒక్క రూపాయి తీసుకోకుండా నారా లోకేష్ గారి నిరుపేదలకి ఈ అన్నా క్యాంటీన్లో ఉచిత భోజన సదుపాయం కల్పించడం అనేది చాలా హర్షించదగ్గ విషయం. ఈరోజు ముఖ్యంగా పిల్లలకు కూడా నోటు పుస్తకాలు పంచడం జరిగింది. ఆయన విద్యాశాఖ మంత్రిగా ఉన్న దగ్గర నుంచి ఆయన దగ్గరికి ఎవరు వచ్చినా నా దగ్గర శాలువాలు బొకేలు తీసుకురావద్దు, పుస్తకాలు తీసుకురండి, ఆ పుస్తకం ద్వారా ఇంకో పిల్లలకు ఉపయోగపడదామని ఒక మంచి సదుద్దేశంతో ఆయన ఈ ఒక కొత్త దీన్ని ఒరవడిని సృష్టించడం, అదే ఒరవడిలో ప్రజలు కూడా ఆయన కలవడానికి వెళ్ళినప్పుడు పుస్తకాలు ఇవ్వటం, ఆ పుస్తకాలు మళ్ళీ పిల్లలకు చేరవేయటం అనేది ఎంతో మంచి పరిణామం. ఇలాగే కొనసాగాలని, మంచి పరిపాలన అందిస్తూ ఆంధ్రప్రదేశ్ని ముందుకు నడిపిస్తారని ఆశిస్తూ దుగ్గిరాల తెలుగుదేశం పార్టీ కార్యాలయం నందు సోమవారం స్త్రీ శక్తి ఆధ్వర్యంలో నారా లోకేష్ బ్రాహ్మణి వివాహ వార్షికోత్సవ వేడుకలను నిర్వహించారు. ఈ సందర్భంగా కేక్లు కట్ చేసి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షురాలు కేశంనేని శ్రీ అనిత, అహల్య, స్త్రీ శక్తి మహిళలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా శ్రీ అనిత, మహిళలు మాట్లాడారు. నారా లోకేష్ గారు బ్రాహ్మణి గారి పెళ్లి రోజు కార్యక్రమాన్ని ఇక్కడ నిర్వహించడం జరిగింది. బ్రాహ్మణి గారికి, లోకేష్ గారికి పెళ్లి రోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. హ్యాపీ యానివర్సరీ. మదర్ తెరీసా సాంస్కృతిక సేవా సమితి, పద్మభూషణ్ గుర్రం జాషువా కళ స్మారక పరిషత్ సంయుక్త ఆధ్వర్యంలో మదర్ తెరీసా జయంతి వేడుకలు సోమవారం సాయంత్రం దుగ్రాలోని ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు పురవేదిక నందు ఘనంగా నిర్వహించారు. ముందుగా మదర్ తెరీసా చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో జాషువా కళా పరిషత్ వ్యవస్థాపక అధ్యక్షులు పెద్దేటి యోహాను, పరిషత్ గౌరవ సలహాదారులు షేక్ సుబాని, బొక్కినెల సాంబయ్య, పులివర్తి సుమన్, పులివర్తి కోటేశ్వరరావు, కొలకలూరి శ్యాంబాబు, యలమాటి ఎర్రబ్బాయి, చిలువురు రమేష్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా యోహాను, సుబాని మాట్లాడారు. ఆమె పేదల కోసం, ఆ రీతిగానే కుష్ఠరోగుల కోసం అనేక శిబిరాలు నిర్మించి అనేక సేవలు చేస్తున్నది. ఎక్కడో కని పారవేసిన బాలులను తీసుకుని వచ్చి ఆమె వారికి ఒక ఆశ్రమం స్థాపించి, ఆ ఆశ్రమంలో వారికి ఆదరణ చూపించి, వారిని పెంచి పెద్ద చేసి విద్యాబుద్ధులు నేర్పించి ఉద్యోగాలకు నడిపించిన మహాతల్లి మదర్ తెరీసా. అంతేకాక ఆమె అనేక దేశాలు కూడా ఆమెను సన్మానించి భారతరత్న ఇచ్చి ఉన్నది. నోబుల్ బహుమతి కూడా ఆమెను పొంది ఉన్నది. అందువలన ఈరోజు మనం ఆమె జయంతిని జరుపుకుంటున్నాము. ప్రార్థించే పెదవులు కన్నా సాయం చేసే చేతులు మిన్న అని ఆమె చేతుల్లో నిరూపించిన మహానుభావురాలు నోబెల్ బహుమతి గ్రహీత మదర్ తెరీసా గారు. ఆమె దేశంలో పేదరికంలో బాధపడే వారిని అన్ని విధాలుగా ఆదుకుంటూ వారి నిర్మల్ సేవాశ్రమాలని నెలకొల్పి ఎన్నో ఎనలేని సేవలను చేశారు. ఆమె జీవితాన్ని అందరూ ఆదర్శంగా తీసుకోవాలని చెప్పి మంగళగిరి టౌన్లోని ఆంజనేయ కాలనీలో నారా లోకేష్ దంపతుల వివాహ వార్షికోత్సవ వేడుకలు టీడీపీ క్యాడర్ నిర్వహించింది. ఓ రిపోర్ట్. మంత్రి లోకేష్ బ్రాహ్మణి దంపతుల 17వ వివాహ వార్షికోత్సవ వేడుకలను మంగళగిరి పట్టణంలోని ఆంజనేయ కాలనీలో నిర్వహించారు. సోమవారం పట్టణ ఉపాధ్యక్షులు గోవాడ దుర్గారావు, పట్టణ బీసీసీఎల్ అధ్యక్షుడు వాకా మాధవరావు సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహించారు. లోకేష్ వివాహ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని కేక్ కట్ చేసి వారికి శుభాకాంక్షలు తెలిపారు. ఆంజనేయ కాలనీలోని విద్యార్థులకు పెన్నులు, నోటు పుస్తకాలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా గోవాడ దుర్గారావు మాట్లాడుతూ నారా లోకేష్ దంపతులు నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో జీవించాలని, నియోజకవర్గ ప్రజలకు మరిన్ని సేవలందించాలని అన్నారు.
ఇంకా ఈ కార్యక్రమంలో గుంటూరు పార్లమెంటరీ పద్మశాలి సాధికార సమితి సభ్యులు జొన్నాదుల బాలకృష్ణ, వంగర పెదలక్ష్మయ్య, రాష్ట్ర సాధికార సమితి సభ్యులు అన్నం నాగబాబు, మున్నంగి శివశేషగిరిరావు, తెలుగుదేశం పార్టీ నాయకులు గోవాడ రవి, వెంకట రామాంజనేయులు, బిట్రా నాగరాజు, జంపా ప్రభాకర్, పొట్లబొత్తుల నరసింహరావు, కోవిలాకర్ రామకృష్ణ, ఆకురాతి లక్ష్మణ్, కారంపూడి నాగేశ్వరరావు, తెలుగు మహిళా నాయకురాలు గోవాడ వెంకటలక్ష్మి, కేసనం అరుణకుమారి, వంగర అంజలి, అలుగురి వెంకట్రమణ, మైలా దమయంతి, అనమర్లపూడి నాగమల్లేశ్వరి, కాకుమాని జ్యోతి తదితరులు పాల్గొన్నారు. విద్యార్థులకు బుక్స్, పెన్సిల్స్ పంపిణీ చేయడం జరుగుతున్నది. మరి లోకేష్ గారు మరి ఇలాంటి పెళ్లి రోజులు 100 వసంతాలు జరుపుకోవాలని చెప్పేసి మరి లక్ష్మీ నరసింహస్వామి ఆశీస్సులు ఎల్లవేళలా లోకేష్ గారికి, అలాగే చంద్రబాబు నాయుడు గారికి, వాళ్ళ ఫ్యామిలీ మొత్తానికి మరి స్వామివారి ఆశీస్సులు ఉండాలని చెప్పేసి కోరుకుంటూ విద్యార్థులకు బుక్స్ పంపిణీ చేయడం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన పెద్దలు రాష్ట్ర సాధికార సమితి సభ్యులు మున్నంగి శివశేషయ్య గారికి, అలాగే అన్నం నాగబాబు గారికి, గుంటూరు పార్లమెంటరీ పద్మశాలి సాధికార సమితి సభ్యులు వంగర పెదలక్ష్మి గారికి, బాలకృష్ణ గారికి, అలాగే నాగరాజు గారికి, రామకృష్ణ గారికి, జొన్నాల రామాంజన్ గారికి, నరసింహారావు గారికి మరియు ఇతర పెద్దలందరికీ, వచ్చిన వాళ్ళందరికీ ధన్యవాదాలు. అలాగే విద్యార్థులకి మా శుభాశీస్సులు తెలియజేస్తున్నాం. అన్ని రకాల ఫర్నిచర్ ఒకే చోట లభ్యమయ్యేలా ఇటీవల మంగళగిరిలో వుడ్ వర్క్ షోరూమ్స్ వస్తున్నాయి. వీక్షిద్దాం నేటి మార్కెట్ ఫీచర్. మంగళగిరిలోని వినాయక ఫర్నిచర్ వర్క్స్లో అన్ని రకాల ఫర్నిచర్ లభ్యమవుతున్నాయని, ధరలు కూడా సాధారణ స్థాయిలోనే ఉంటాయని షాపు యాజమాన్యం అంటోంది. ఈ మేరకు సిటీ న్యూస్కు ధరవర్లను అందించారు. మంచం, పరుపు, ఫిల్లోస్ అన్నీ కలిపి మీకు 18,000 కాడి నుంచి 1,50,000 వాటికి ఉన్నాయండి. అలాగే సోఫాలు వచ్చేసి మీకు 16,000 నుంచి 1,50,000 దాకా కూడా మీ ఆ మెజర్మెంట్స్ తీసుకొని అక్కడ ఎలా కావాలంటే అలా తయారు చేసే అవకాశం మా దగ్గర ఉందండి. అలాగే డైనింగ్ టేబుల్స్ కానీ రకరకాల మోడల్స్ ఉన్నాయండి మా దగ్గర. చాలా మోడల్స్ ఉన్నాయి, మీకు అందుబాటు ధరల్లో ఉన్నాయి. 15,000 కాడి నుంచి 50,000 దాకా ఉన్నాయండి. మీకు ఆ సైజు 6 సీటర్ కావాలంటే 6 సీటర్ ఉన్నాయండి, 4 సీటర్ కావాలంటే 4 సీటర్ ఉన్నాయి. వుడ్ డైనింగ్ టేబుల్స్ ఉన్నాయి, గ్లాస్ డైనింగ్ టేబుల్స్ ఉన్నాయి, రకరకాల మోడల్స్ ఉన్నాయండి. అలాగే మీకు పూజా మందిర్లు చూస్తే చాలా ఉన్నాయండి. రివాల్వింగ్ చైర్స్ కానీ, బీరువాలు కానీ, అలాగే వచ్చేసి రెక్లైనర్స్ మోడల్స్ ఉన్నాయండి. రెక్లైనర్స్ టీపాయిలు ఉన్నాయి, అందుబాటు ధరల్లో ఉన్నాయండి మనకు అన్నీ. సోఫా కూడా 3 సీటర్లు 2 సీటర్లు ఉన్నాయండి. రెక్లైనర్స్ చైర్స్ ఉన్నాయి. మంగళగిరి పరిసర లొకేషన్స్లో నాన్న పేరిట ఓ షార్ట్ ఫిల్మ్ను చిత్రీకరిస్తున్నారు. దర్శక నిర్మాతగా రాజా ఉండగా దామర్ల నాగమణి, ధనలక్ష్మి, చక్రవర్తి నటిస్తున్నారు. త్వరలో నిర్వహించే షార్ట్ ఫిల్మ్ పోటీలకు ఈ ఫిల్మ్ను పంపేందుకు సన్నాహాలు జరుగుతున్నాయని ప్రొడ్యూసర్స్ తెలిపారు. తెలుగు షార్ట్ ఫిల్మ్ అసోసియేషన్ విజయవాడ వచ్చి కండక్ట్ చేయబడుతున్న తెలుగు షార్ట్ ఫిల్మ్ కాంపిటీషన్స్లో మా నాన్న షూటింగ్ రసవత్తరంగా జరుగుతుంది. గత 3 నెలలుగా తీస్తున్నాం. ఈ రోజుతో మొత్తం ముగింపుకు వచ్చింది. దీని తర్వాత దీన్ని ఆగస్టు 10లోపు మేము దీన్ని రిలీజ్ చేస్తాము. నాన్న అనేటువంటి పేరుతో షార్ట్ ఫిల్మ్ తీస్తున్నాం. ఇది గడిచిన 3 నెలల నుంచి ఈ షూటింగ్ జరుగుతుంది. ఈ షూటింగ్లో ఉత్సాహంగా పాల్గొన్నటువంటి నటీనటులందరం దీన్ని విజయవంతంగా పూర్తి చేశాం. త్వరలో దీన్ని యూట్యూబ్లో రిలీజ్ చేయబోతున్నాం. ఇప్పుడు ఆధ్యాత్మిక సమాచారాన్ని వీక్షిద్దాం. మంగళగిరిలో ఈ నెల 28వ తేదీన శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి దేవస్థానం ఉత్తర వీధి ముఖద్వార ప్రారంభోత్సవం జరుగుతోందని దేవస్థాన ప్రధాన అర్చకులు మాల్యవంత శ్రీనివాస దీక్షితులు, నిర్మాణదాత తుల్లిమిల్లి రామకృష్ణ, బీజేపీ నాయకులు జగ్గారపు శ్రీనివాసరావు తెలిపారు. దీనికి సంబంధించిన వివరాలను వారు సిటీ న్యూస్ కు వివరించారు. స్వాగత ద్వారాన్ని మన తుల్లిమల్లి రామకృష్ణ గారు, అదేవిధంగా వారి అన్నయ్య గారు కృష్ణ గారు కలిసి స్వామివారికి ఈ యొక్క ముఖద్వారాన్ని అత్యంత అలంకరణ చేసి ఆ పైన కూడా మన స్వామివారు ఎగువ దిగువ సన్నిధిలో కానీ, అదేవిధంగా స్వామి యొక్క శిఖరాగ్రానటువంటి ఆ మంగళాద్రి పర్వతం పైనటువంటి గండాల స్వామివారి యొక్క రూపాన్ని కానీ, అక్కడ దాకా గండాల స్వామి దర్శనం చేసుకోలేటువంటి వాళ్ళకి కూడా
ఆ గండాలయ స్వామి దర్శన భాగ్యాన్ని కూడా కలిగించాలని చెప్పేసి వారు రేపు బుధవారం రోజున యాదవరత్న కృష్ణం వందే జగద్గురుం కృష్ణ పరమాత్ముడు జన్మించిన రోజున వాళ్ళ యొక్క వంశోద్ధారకుడి శ్రీ కృష్ణ పరమాత్ముని యొక్క పాదపద్మాలకు నమస్కరించి ఆ యొక్క నారసింహస్వామి వారికి ఆ రోజున సమర్పించడం జరుగుతుంది. వాళ్ళకి వాళ్ళ కుటుంబానికి అందరికీ కూడా మన మంగళాద్రి పురాధీశ్వరుడు శ్రీ పానకాల లక్ష్మీ నారసింహస్వామి వారి యొక్క దివ్య మంగళాశాసనాలు తెలియపరుస్తున్నాం. ఎన్నో యుగాలుగా సంవత్సరాలుగా ఇక్కడ విరాజిల్లుతూ ఉన్నది. మరి అలాంటి అద్భుతమైన దేవాలయానికి ఉత్తర మాడవీధిలో చివరన ఆలయ ముఖద్వారం నిర్మించే అవకాశం నాకు నా కుటుంబానికి దక్కినందుకు నేను ఎంతో కృతజ్ఞుడై సంతోషపడుతూ ఆ కార్యక్రమాన్ని నేను నిర్వహించాను. మరి ఆ నిర్మాణం పూర్తయినది. దానికి మరి మన ఆలయ ప్రథమ ఆచార్యుల వారు శ్రావణ మాసం 28వ తారీఖు బుధవారం ఉదయం 8:15 శ్రీకృష్ణ జయంతి రోజున మన మంగళగిరి శాసనసభ్యులు ప్రీతమ నాయకులు గౌరవనీయులు శ్రీ నారా లోకేష్ గారి చేతుల మీదుగా, అలాగే భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుపాటి శ్రీ పురంధేశ్వరి గారి చేతుల మీదుగా ప్రారంభోత్సవం చేయుటకు అనుమతినివ్వడం జరిగినది. తాడేపల్లి మహానాడులో శ్రీకృష్ణ సేవా సమితి ఆధ్వర్యాన శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కె అన్నమయ్య, వెంకటేశ్వర్లు, టంగుటూరి చెన్నయ్య తదితరులు పాల్గొన్నారు. అనంతరం వారు మాట్లాడారు. గత కొన్ని సంవత్సరాల నుండి మా ఈ ఉత్సవాలకు ఎంతగానో సహకరిస్తున్న ప్రతి ఒక్కరికి, భక్తులకి, శ్రేయోభిలాషులకి, మహానాడు ప్రజలకి కూడాను పేరు పోరిన ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. అదేవిధంగా ఆ దేవుడు కృప ఉంటే వచ్చే సంవత్సరం నాటికి మేము జరుపుకుంటున్న దీన్నే దేవస్థానంగా మార్చుకోవాలని కూడా ఆలోచనలో ఉన్నాము. దాన్ని ముందడుగు వేయడం కోసం, ముందుకు తీసుకెళ్ళడం కోసం అందరం ప్రయత్నిస్తున్నాము. ఆ ప్రయత్నం అనేది సఫలమవుతుందనే ఆశిస్తున్నాము. ఇక్కడ దాదాపు 6,000 మందికి మహా అన్నదాన కార్యక్రమం జరుగుతుంది. రేపు 28/8/2024 గుడి పునర్నిర్మాణం కూడా శంకుస్థాపన చేయబోతున్నాం. దీనికి అందరూ తోడ్పాటుగా ఉండి అందరి సహాయ సహశక్తులు మాకు అందజేసి ఆ దేవుడికి సాయపడే దేవుడి కృప అందుకోవాలని కోరుతూ ఆశిస్తూ ఇప్పుడు ఆధ్యాత్మిక సమాచారాన్ని వీక్షిద్దాం. తాడేపల్లి కృష్ణ మందిరంలో శ్రీకృష్ణ యూత్ ఆధ్వర్యాన శ్రీకృష్ణాష్టమి వేడుకలు జరిగాయి. ఈ సందర్భంగా స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం అన్నదాన కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే ముద్రబోయిన వెంకటేశ్వరరావు, టీడీపీ నాయకులు నందం అబద్దయ్య, దానబోయిన సుందరరావు యాదవ్, వల్లభనేని వెంకట్రావు, వైఎస్ఆర్సీపీ నాయకులు దొంతిరెడ్డి వేమారెడ్డి, బురముక్కు వేణుగోపాల స్వామిరెడ్డి, నాయకులు జొన్నా శివశంకర్, తుడిమెల్ల వెంకటయ్య, కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. అనంతరం వారు మాట్లాడారు. మరి తెలుగుదేశం పార్టీ నాయకులు సుందరరావు యాదవ్ గారు, అదేవిధంగా వెంకటరావు గారు, మరి అనేక మంది తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తల సమక్షంలో శ్రీకృష్ణాష్టమి సందర్భంగా ఇక్కడ వేంచేసి ఉన్నటువంటి శ్రీకృష్ణ భగవాన్ని దర్శనం చేసుకోవటం, మరి పూజలు చేసుకోవడం జరిగింది. పురాణం వెంకటాచార్య గారి చేతులచే 2010 నుంచి ఇప్పుడు వరకు అన్నదానం 15వ సంవత్సరం ఇది జరుగుతుంది. అలాగే 2,000 మందితో స్టార్ట్ అయ్యి ఇది ఇప్పుడు 6,000 మంది దాకా భోజన కార్యక్రమం, అన్న సందర్భ కార్యక్రమం జరుగుతున్నది. ఈ కార్యక్రమంలో భక్తులందరూ పాల్గొని పొద్దునపూట అభిషేక కార్యక్రమాలు, మధ్యాహ్నం అన్న సందర్పణ, సాయంత్రం 4:30 గంటలకు ఉట్టి కార్యక్రమం, సాయంత్రం 6 గంటల. వీళ్ళందరూ కూడా ఇక్కడ వైభవోపేతంగా నడుపుతున్నారు దీన్ని. ఇంకా ముందు కూడా వచ్చే జనరేషన్ కూడా ఇలాంటి జయంతులు నడపాలని, శ్రీకృష్ణ జయంతి వాడవాడలా ఇంతకుముందు ఒక మన భారతదేశంలోనే అనుకుంటున్నాం. ఈ మధ్యకాలంలో ప్రాచుర్యం పొంది కొన్ని దేశాల్లో కూడా కృష్ణ జయంతి
వైభవపేతంగా జరుపుతున్నారు. మరి కృష్ణాష్టమి ఇవాళ జరుపుకోవటం చాలా సంతోషంగా ఉంది. మరి గుడి స్థాపించి 30 సంవత్సరాలు అవుతుంది. మరి ప్రతి సంవత్సరం కూడా సుమారుగా 7,000 మందికి అన్నదాన కార్యక్రమం లేదనుకుండా అందరికీ 6 అయినా 7 అయినా పెడుతూనే ఉంటాము. మరి ఈ యూత్ యొక్క శ్రమ 10 రోజుల నుంచి నిద్రాహారం లేకుండా తిరగటం వల్లే ఈ కార్యక్రమం విజయవంతమైంది. దుగ్గిరాల గ్రామంలో సోమవారం శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలను ఘనంగా నిర్వహించారు. శివాలయం సెంటర్ వద్ద ఉన్న శ్రీకృష్ణ సేవా సమితి ఆధ్వర్యంలో శ్రీకృష్ణ మందిరంలో ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. అర్చకులు యుగంధర్ శర్మ వేద మంత్రాల నడుమ శ్రీకృష్ణుడికి ప్రత్యేక పూజలు చేశారు. ఆలయం చుట్టూ సర్వాంగ సుందరంగా మామిడి తోరణాలు, వివిధ రకాల పుష్పాలు, విద్యుత్ కాంతులతో సుందరంగా అలంకరించారు. తరువాత కేక్ను కట్ చేసి వేడుకలను జరిపారు. అనంతరం అల్పాహారాన్ని పంపిణీ చేశారు. మండల గ్రామంలోని శ్రీకృష్ణ మందిరాల వద్ద ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించి శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలను జరుపుకున్నారు. ఈ కార్యక్రమంలో వల్లూరు నరసింహారావు, కంబంపాటి క్రాంతికుమార్, గద్దే వాసు, నక్కా చిరంజీవి, వాసిరెడ్డి సుధాకర్, పర్వతనేని హర్ష, పసుపులేటి పాలబాబు, పసుపులేటి నాగయ్య, బచ్చా రఘునాథ్, పఠాన్ జున్నుఖాన్, ఈమని సాంబిరెడ్డి, తుల్లిమిల్లి ఏడుకొండలు, పాటిబండ్ల రేవతి కుమార్, కోనంకి శంకర్, పసుపులేటి గోపీకృష్ణ, కాకాని శివనాగేశ్వరరావు, శ్రీకృష్ణ సేవా సమితి సభ్యులు, గ్రామస్తులు, మహిళలు, భక్తులు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా నరసింహారావు మాట్లాడారు. పూజలకి హాజరైనటువంటి పుర ప్రజలకి, భక్తులకి అందరికీ కూడా ఆ శ్రీకృష్ణుని యొక్క దివ్య ఆశీస్సులు ఉండాలని, ఆయన ఏదైతే గీతోపదేశం చేశారో ఆ గీతా మార్గంలోనే, అహింసా మార్గంలోనే, గీతోపదేశంతోనే ఈ రాష్ట్ర ప్రజలు, దేశ ప్రజలందరూ కూడా మంచి నడవడితో సౌభ్రాతృత్వాన్ని కలిగి ఉండి దేశానికి మరియు సమాజానికి మంచి పేరు తీసుకురావాలని, ఈ దేశానికి ఎల్లప్పుడూ కూడా శ్రీకృష్ణుని యొక్క ఆశీస్సులు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ కార్యక్రమానికి విచ్చేసిన భక్తులందరికీ కూడా మా హృదయపూర్వక కృతజ్ఞత. దుగ్గిరాల గ్రామంలో నిర్మాణం చేపట్టిన 42 అడుగుల అభయాంజనేయ స్వామి విగ్రహ ప్రతిష్ఠా మహోత్సవాలు ఆదివారం ప్రారంభించారు. ఈ నెల 28న విగ్రహ ప్రతిష్ఠా మహోత్సవం నేపథ్యంలో ప్రత్యేక పూజా కార్యక్రమాలు చేపడుతున్నారు. వేద పండితులు ప్రత్యేక పూజా కార్యక్రమాలు, మంత్రోచ్చరణ, యాగములు, అభిషేకాలు జరుపుతున్నారు. ఈ నేపథ్యంలో అభయాంజనేయ స్వామి ఉత్సవమూర్తి విగ్రహానికి అభిషేకాలు కొనసాగిస్తున్నారు. జూటూరు శ్రీనివాసరావు ఆధ్వర్యంలో జరుగుతున్న కార్యక్రమంలో గూడూరు వెంకట్రావు, చుండూరు ఉమామహేశ్వరరావు పలువురు దంపతులు ప్రత్యేక పూజా కార్యక్రమాల్లో పాల్గొన్నారు. భక్తులు తరలివచ్చి విగ్రహ ప్రతిష్ఠ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని కోరారు. प्रतिष्ठा कर्मणि यंत्रस्थापन प्रतिष्ठा कर्मणि बंधन कर्मांगम हनुमत्याग कर्मांगम मंडप शुद्ध्यर्थम శ్రీకృష్ణ జన్మాష్టమి సందర్భంగా పాతమంగళగిరి శ్రీ సీతారామస్వామి కోవెల వద్ద శ్రీ ఛత్రపతి శివాజీ యూత్ ఆధ్వర్యంలో ఉట్టికుట్టి కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జగ్గరపు శ్రీనివాసరావు, నాగకుమారి హాజరై పూజలు నిర్వహించారు. ఇంకా నక్కా శంకర్ బాబు, నంబూరు వంశీ, కోనంకి భాస్కర్, నాగరాజు, మల్లికార్జున, హరి తదితరులు పాల్గొన్నారు. నక్కా శివశంకరు, నంబూరు వంశీ గారు వారి యొక్క పెన్షన్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరుగుతుంది. ప్రతి సంవత్సరం కూడా మరి ఊరు మొత్తంలో ఒక 7 సెంటర్లు ఉన్న ఈ అన్నిటికంటే కూడా హైలైట్ సెంటర్గా ఒక మంగళగిరి సీతారామ స్వామి కోవిల దగ్గరే బాగా ఘనంగా మరి ఇక్కడ పండుగ వాతావరణం నెలకొంటుంది. అలాగే ఈ యొక్క శ్రీకృష్ణాష్టమి సందర్భంగా ప్రజలందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఎవరి దగ్గర ఉంది